ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వేములవాడ గోశాలలోని కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. ఉన్నతాధికారులు ఈ అంశంపై విచారణ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఇక పలు అంశాలపై మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. గత వారం జరిగినటువంటి సంఘటనలు ఒకసారి పరిశీలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అసువులు బాసినటువంటి ఆయా కుటుంబాలకు ఆయన ఘనంగా సత్కరించడం జరిగింది. దాంతోపాటుగా నగదుతో పారితోషికంతో వాళ్ళని సన్మానించడం జరిగింది. మొత్తంగా ఈ వేడుకల్లో ఇటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పాల్గొనడం జరిగింది. ఘనంగా జరిగినటువంటి ఈ వేడుకల అనంతరం మీడియా సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే సగానికంటే ఎక్కువ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలుపరిచాం. అయితే తాము చిత్తశుద్ధిగా 6 గ్యారెంటీల అమలులో కృషి చేస్తున్నప్పటికీ కూడా కావాలనే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే విమర్శిస్తున్నాయి తప్ప తాము వాటిని విస్మరించలేదు. ఆర్థిక పరిస్థితి కుదుటపడిన అనంతరం వాటిని తప్పకుండా తాము నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక కవిత అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఏదైతే తాము మొదటి నుంచి చెప్తున్నామో బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే అని గతంలో కూడా తాము చెప్పడం జరిగింది. దానే ధృవీకరిస్తూ ఎవరైతే కేసీఆర్ కూతురు దానే ధృవీకరిస్తూ కూడా చెప్పడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఎంపీ వంశీ విషయాన్ని కూడా విలేకరులు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో తాము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అదే సామాజిక వర్గానికి మానకొండూరు ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ, చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అదేవిధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా తమ పార్టీలో ఉన్నారు. తమ పార్టీ అలాంటి జాతికి చెందినటువంటి నేతలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు ఉచిత ఏదైతే గౌరవ స్థానాన్ని కల్పిస్తుందో అదేవిధంగా పార్టీ కూడా సమయాన్ని బట్టి కూడా వారిని గౌరవిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే వంశీ అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడేందుకు కొంత నిరాకరించడం జరిగింది. అది ఆయనను పట్ల వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కూడా మిగతా పార్టీలు అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి అంశాన్ని మాత్రమే ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంకా మరో అంశాన్ని పరిశీలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఏదైతే మొక్కలకు సంబంధించినటువంటి కోడుల మృత్యువాత ఆగటం లేదు. అక్కడ దాదాపు ఈరోజు వరకు 35 గోవులు మృతి చెందడం జరిగింది. అయితే అవి అనారోగ్య కారణంగా మృతి చెందాయా, అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంకారంగా మృతి చెందినటువంటి అంశం మాత్రం ఇప్పటికైతే తేటతెల్లం కాలేదు. దీనికి సంబంధించి ఇటు ఆలయ అధికారులు అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆలయ ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆయన దాదాపు 2 సార్లు ఏదైతే తిప్పపులు ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఈ పరిస్థితికి దారిచినటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది. అనంతరం అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా సిబ్బందికి కూడా పలు జాగ్రత్తలు సూచనలు చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ కలెక్టర్ సందర్శన అనంతరం కూడా మళ్ళీ గోవులైతే మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి ఏకంగా హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఒకరోజు పర్యటించారు. అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దాంతో హుటాహుటిన ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరమణ ఇక్కడికి రావడం జరిగింది. తిప్పాపూర్లో ఉన్నటువంటి గోశాలను పరిశీలించారు. అదేవిధంగా మరోవైపు కొంతకాలంగా వివాదాస్పదంగా మారినటువంటి ఆలయ విస్తరణ పనులకు సంబంధించి కూడా అటు ఆలయో అదేవిధంగా ఆలయ అధికారులు సిబ్బందితో కూడా సమావేశం ఏర్పాటు జరిగింది. ఒకవేళ కనుక మొదటి నుంచి అనుకున్నట్టు జూన్ 15 నుంచి కనుక ఆలయ విస్తరణ పనులు చేపట్టినట్లయితే ప్రత్యామ్నాయంగా చేపట్టిస్తున్నటువంటి పనులు అదేవిధంగా దర్శనాలకు సంబంధించి కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే ఒకవేళ కనుక గర్భగుడిలో కనుక తాము దర్శనాలు నిలిపేవని చెప్పేసి కూడా ఇటు ఆలయ వినోద్ ఇప్పటికే చాలా సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు బీజేపీ అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలు కూడా ఆలయ పరిరక్షణ కమిటీ
సమితి పేరిట కూడా ఇటు ఆందోళనలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఒకరోజు అయితే ఏకంగా వేములవాడ బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఈ ఆందోళన నేపథ్యంలో ఆయన పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ కనుక అక్కడ పనులు మొదలైతే కనుక ఇలాంటి ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలనే విషయాన్ని కూడా ఆయన ఇక్కడ ఆలయ అధికారుల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక మరోవైపు తిప్పాపూర్లో ఉన్నటువంటి గోశాలకు సంబంధించి కూడా ఈ పరిస్థితికి దారితీసినటువంటి అంశాలను ఆయన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకవేళ గోశాల వేరే చోటుకు తరలిస్తే అక్కడ ఎంత ప్రాంతంలో ఎంత ప్రదేశంలో కనుక ఎన్ని విస్తీర్ణాల్లో కనుక అక్కడ అవసరం ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరోవైపు ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ కూడా స్పందించడం జరిగింది. ఏదైతే గత పాలకులు కేసీఆర్ గతంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఈరోజు ఈ మృతి చెందడానికి అది ఈ సంఘటన జరగడానికి గత ప్రభుత్వమే కారణం అంటూ కూడా ఆమె విమర్శించడం జరిగింది. ఒకవేళ కనుక ఆ నిధులు ఇచ్చినట్లయితే ఇటు ఆలయ పనులతో పాటు అభివృద్ధితో పాటు ఈ గోశాల పనులు కూడా జరిగి ఉంటాయి, ఈరోజు ఈ పరిస్థితి తలెత్తని చెప్పేసి కూడా ఆమె విమర్శించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ఒకవైపు గోశాలలో మాత్రం ఈ పశువులు ఏదైతే కోడలు మృతి చెందుతూనే ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా ఇటు అత్యంత అవసరంగా దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకొని గోశాలను తరలించడమో లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో గోశాలను ఏర్పాటు చేయడమో చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఇక మరోవైపు జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి పాప మృతి చెందగా 6 తీవ్ర గాయాలపయ్యారు. ఏదైతే మహారాష్ట్ర నాందేడ్ నుంచి బయలుదేరినటువంటి పెళ్లి బృందం హుజరాబాద్కు చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున జరగాల్సినటువంటి పెళ్లికి ముందు రోజు బయలుదేరినటువంటి నాందేడ్ నుంచి బయలుదేరినటువంటి పెళ్లి బృందం కొండగట్టుకు చేరుకునేసరికి అక్కడ టీ విరామం కోసం ఆడడం జరిగింది. అక్కడ తమ వాహనాల్లో టీ కోసం ఆగిన తర్వాత టీ తాగిన తర్వాత మళ్ళీ వాహనాలకు ఎక్కి బయలుదేరినటువంటి సందర్భంలోనే జీవితం నుంచి వస్తున్నటువంటి DCM వీరొక ప్రయాణిస్తున్నటువంటి కారును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి పెళ్లి కొడుకు రాష్తో పాటు మరో 5 కూడా తీవ్ర గాయాలై ఈ ప్రమాదంలో రుద్ర అనేటువంటి 3 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఏదైతే తీవ్ర గాయాలైనటువంటి 6 కూడా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే మరుసటి రోజు హుజరాబాద్లో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు హుజరాబాద్ కేంద్రానికి చెందినటువంటి వధువు, అదేవిధంగా వరుడు నాందేడ్ చెందినటువంటి వ్యక్తి, వీరిద్దరి వివాహం జరగాల్సినటువంటి సందర్భంలో వరుడు ప్రమాదానికి గురి కావడంతో ఇక ఆ పెళ్లి ఆగిపోయింది. మరోవైపు 3 ఏళ్ల చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో ముదిరినటువంటి పరిస్థితి. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కర్మా నుంచి.